యా అందరికీ నమస్కారము. ఈ గోదావరి వరదల గురించి రివ్యూను ఇవాళ మార్నింగ్ ఆల్ కంట్రోల్ రూమ్లో చింతూరు కంట్రోల్ రూమ్లో ఒకటి ఏర్పాటు చేసేసి దానికి ముఖ్యంగా ఉన్నత అధికారులందరూ కూడా ఈ కంట్రోల్ రూమ్ డ్యూటీలో పెట్టడం జరిగింది. ప్రధానంగా ప్రజలకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడము, అంటే మనకి భద్రాచలంలో ఉంటున్న లెవెల్స్ ప్లస్ పైన ఎంత వాటర్ ఫ్లో ఉంటున్న లెవెల్స్ ధవళేశ్వరము ఆర్ అదర్ ఇంద్రావతి, సీలేరు అండ్ దొంకరాయ్ ఈ లొకేషన్స్లో జరుగుతున్న వాటర్ రిలీజెస్ గురించిన ఇన్ఫర్మేషన్స్ అప్పటికప్పుడు ప్రజలకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మెసేజెస్ ద్వారా ఫస్ట్ అప్పటికప్పుడు పెట్టడం జరుగుతుంది. విలేజెస్ లెవెల్లో అన్ని కూడా ఒక కమిటీ పెట్టడం జరిగింది. గ్రామ పెద్దలు, అక్కడ లోకల్ సర్పంచెస్, దెన్ పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ వాళ్ళ ద్వారా కూడా ఒక విలేజ్ లెవెల్లో ఒక కమిటీ పెట్టి వాళ్ళ కాంటాక్ట్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా డైరెక్ట్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అట్లీస్ట్ ఎక్కడైనా వరదలు పీక్ అవుతుంది అని అప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి ఉన్న ఒక రెస్పాన్స్ టైం మినిమం 12 to 24 hours మినిమం ఉండాలని కోసము ఈ కమ్యూనికేషన్ సెటప్ ఏర్పాటు చేశాము. అండ్ మొబైల్ టవర్స్ మనకి దాదాపుగా ఒక 36 టవర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 6 టవర్స్ మార్కు ఇప్పుడు ఆఫ్ చేసి పెట్టడం జరిగింది. సో దాన్ని కూడా అగైన్ రివైవ్ చేయడానికి ఆదేశం ఇస్తున్నాం. సో ఈ ఎస్పెషల్లీ ఈ డిసాస్టర్ టైంలో కమ్యూనికేషన్ ఇస్ ఎసెన్స్. అది కింద స్థాయిలో పైన స్థాయిలో ఇన్ఫర్మేషన్స్ పంపడానికి అది ప్రధానం వలన అది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పోలీస్ లెవెల్లో మనం ఒక రిపీటర్ VHF పాయింట్స్ అండ్ రిపీటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుండి అందరికీ కూడా మ్యాన్ ప్యాక్స్ ఇచ్చేయడం జరిగింది. తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్ అండ్ సిఐ గారు అందరూ కూడా రేడియో ద్వారా వాళ్ళందరూ కూడా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. సపోజ్ మొబైల్ టవర్ ఫెయిల్ అవుతే దాని ద్వారా కూడా వాళ్ళకి కమ్యూనికేషన్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ప్రజలు అక్కడ ఉంటున్న లెవెల్స్ చూసుకొని ఎక్కడెక్కడ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత మెట్ట ప్రాంతానికి వాళ్ళని తరలించడానికి కావాల్సిన బోట్స్, అంటే మనకి కంట్రీ బోట్స్లో మోస్ట్లీ వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. మనకి టోటల్గా ఈ 4 మండలు కలిపి 47 బోట్లు మనం మళ్ళీ పురమాయించి పెట్టడం జరిగింది. ఇది కూడా 4 లొకేషన్స్లో డిప్లాయ్ చేసి పెట్టాము. ఇప్పటికే సర్పంచ్లు అండ్ మాజీ నాయకులందరూ కూడా ఎక్కడెక్కడ తార్పాలిన్ రిక్వైర్మెంట్, ఎక్కడ కంట్రీ బోర్డ్ రిక్వైర్మెంట్ ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో తార్పాలిన్స్ కూడా ఆల్రెడీ 4 మండలంలో 4 స్టాక్ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది. ఇంకా అడిషనల్గా మన దగ్గర ఆర్డర్ చేసిన టార్పాలిన్స్ రేపు దొరుకుతుంది. అది మిగిలిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ప్రత్యేకంగా ఎవరెవరికి ముఖ్యంగా ఫస్ట్ అఫెక్ట్ అవుతారో వాళ్ళకి ఇది ఇచ్చేసి వాళ్ళకి ఈ రిలీఫ్ సెంటర్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ కమోడిటీస్లో ఈ వరదకి సంబంధపడిన బియ్యము, పప్పు, పామ్ ఆయిల్, కెరసిన్, ఈ కూరగాయలు ఎస్పెషల్లీ బంగాళదుంప, ఉల్లిపాయలు అండ్ వెజిటబుల్స్ ఇదన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్ చేయడం జరిగింది. ఇవాళ ఈవినింగ్కి ఈ డిస్ట్రిబ్యూషన్స్ మొదలవుతుంది. ఆల్రెడీ మన తాడేపల్లిగూడెంలో అండ్ రాజమండ్రిలో కూడా ఒక్కొక్క మండలంకి మినిమం 8 టన్నులు ఆల్రెడీ కొనేసి ఇప్పుడు పంపించడం జరుగుతుంది. ఆన్ ద వేలో వచ్చేసి అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ మొదలు పడడం జరుగుతుంది. మొత్తం ఎంటైర్ థర్డ్ వార్నింగ్ తాటితే కూడా మనకి మొత్తం పునరావాస కేంద్రాలు 147 ఇప్పుడు దాకా మనం ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో పక్కా బిల్డింగ్స్ ఎక్కడెక్కడ మన కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయో అక్కడ పక్కా బిల్డింగ్స్లో వాళ్ళకి ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తాము. ఎక్కడెక్కడ లేని చోట్ల ఓపెన్ స్పేసెస్లో, ఎక్కడెక్కడ కొంచెం మెట్ట ప్రాంతంలో ఉంటున్న ఓపెన్ స్పేసెస్లో వాళ్ళకి టార్పాలిన్స్లో టెంట్ ప్రిపేర్ చేసేసి దాంట్లో వాళ్ళకి టెంపరరీ షెల్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ ఆల్రెడీ రైస్ డిస్ట్రిబ్యూషన్స్ మొదలైంది. పప్పు అండ్ మిగిలిన ఐటమ్స్ ఈవినింగ్కి అండ్ రేపు మార్నింగ్కి వాళ్ళకి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రీడింగ్ చూస్తే సబరిలో ఒక లాస్ట్ మార్నింగ్ నుంచి చూస్తే ఒక 1.5 అడుగున్నర తగ్గింది. బట్ గోదావరి నుంచి పైన నుంచి వచ్చిన వాటర్ మాత్రము ఇంకా స్టడీ రైసింగ్ ట్రెండ్లోనే ఉంటుంది. దానివల్ల అధికారులు అందరూ కూడా, తహసీల్దార్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ మండలికి ఒక IAS ఆఫీసర్స్ ఇప్పుడు విఆర్పురం, కూనవరంకి POITDA రంపచోడవరం అండ్ సబ్ కలెక్టర్ రంపచోడవరం ఇద్దరు కూడా నోడల్ ఆఫీసర్స్గా నియమనం చేయడం జరిగింది. ఎటపాకాకి POITDA పాడేరు ఆయన అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. చింతూరులో నేను అక్కడ స్థానికంగా ఉంటున్నాను అండ్ POITDA చింతూరు కూడా చింతూరులో హెడ్ క్వార్టర్గా ఉంటున్నాము.
ఇది కాకుండా ప్రతి మండలికి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మధ్యాహ్నం లోపల వచ్చేసి వాళ్ళు రిపోర్ట్ అయిపోతారు. వాళ్ళు PYTDS అండ్ IAS ఆఫీసర్స్ కింద వాళ్ళు హైరార్కీ ఎస్టాబ్లిష్ చేసేసి ఏదైనా సమస్యలు ఉంటే మండల్ లెవెల్ లీడర్షిప్ వాళ్ళు చేయడం జరుగుతుంది. అండ్ మండల్ స్థాయిలో పూర్తిగా మనం డిస్ట్రిక్ట్ డివిజన్లో ఎట్లా కంట్రోల్ రూమ్ ఉంటుందో సేమ్ సిమిలర్ స్థాయిలో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడే ఆదేశం ఇచ్చాము. సో సేమ్ వర్టికల్ ఎస్టాబ్లిష్ చేసేసి మీడియా కానీ ప్రజలకు కానీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలంటే ఇక కంట్రోల్ నుండే ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీడే ఈవినింగ్ ప్రెస్కి 6 o'clock ఈ మండల్ గురించిన పరిస్థితి అన్ని కూడా మీకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి ఇద్దరు కూడా ఇవ్వడానికి ఒక బులెటిన్ ఏర్పాటు చేస్తాను. నేను కూడా చింతూరు నుంచి సెంట్రలైజ్డ్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రతిరోజు 6 o'clock ఏమేమి జరిగింది, ఎంతమంది పునరావాస కేంద్రాలకు వచ్చారు, ఎంతమంది అధికారులు పనులు ఉన్నారు, ఏదైనా దుర్ఘటనలు జరిగిందా లేదా అని గురించిన సమాచారాలను అప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలాగే లేదు, అంటే వాళ్ళందరూ కూడా తరలించడానికి టైం ఉంటుంది. బట్ స్టిల్ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ బిలాంగింగ్స్ అన్నీ కూడా ప్రాపర్గా సేఫ్గా తీసుకొచ్చేసి ఈ కొంచెం మైదాన ప్రాంతంకి వస్తే అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీస్ బందోబస్తు ఇచ్చాము. డ్రింకింగ్ వాటర్ కావాల్సిన బోర్వెల్స్ ఒక 16 ఇచ్చేసి హ్యాండ్ పంప్స్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 6-7 హ్యాండ్ పంప్స్ ఇవాళ ఈవినింగ్ లోపల బిగించడం జరుగుతుంది. ఎక్కడెక్కడ కావాలో అక్కడ వాటర్ ట్యాంకర్స్ ద్వారా సప్లై చేశాము. దాదాపుగా 40,000 పాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ ఆల్రెడీ పురమాయించాము. ఇంకా లక్షల పైన వాటర్ ప్యాకెట్స్ పురమాయించి ఈ పునరావాస కేంద్రాలకి పంపించడం జరుగుతుంది. ఇప్పటికే 226 గర్భిణీ స్త్రీలు ఆల్రెడీ PHCs అండ్ CHCsకి తరలించాము. అండ్ దాంట్లో ఎవరు EDD తక్కువ దగ్గర ఉన్న వాళ్ళకి అందరూ కూడా సేఫ్ లొకేషన్స్ ఇవ్వడం జరిగింది.